మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి. 1-2 రోజుల్లో కంప్లీట్ కానున్న ప్రజాపాలన అప్లికేషన్ల డిజిటలైజేషన్. డూప్లికేషన్ లేకుండా ఇతర విభాగాల్లో డేటాతో ఫిల్టర్. ఎక్కడైనా తప్పులు దొరికితే తిరిగి సమాచారం తీసుకోవాలని నిర్ణయం. డేటా ఎంట్రీ గ్యారంటీల అమలుపై సబ్ కమిటీ సమీక్ష. ఇది చాలా టైం పడుతుంది. ఇది అంత ఈజీ కాదు. మొన్న చూసిన అప్లికేషన్లు రోడ్ల మీద దొరికినాయి. అందులో ఏవి పోయినాయో ఏవి ఉన్నాయో పాపం వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ లెక్కనే ఈ గవర్నమెంట్ కనుక చేస్తే, ఇప్పుడు మీరు అన్నట్టుగా రోడ్ల మీదే కాదు, అసలు చెత్తబుట్టలో కూడా కొన్ని అప్లికేషన్స్ దొరికినాయి. ఇప్పుడు అప్లికేషన్స్ అనేది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, దాని నుంచి ఇస్తారు. వాళ్ళు అధికారులు కూడా అంత నిర్లక్ష్యంతో పనిచేస్తే పరిస్థితి అసలు సామాన్యునికి ఇట్లాంటి గ్యారంటీలు అందుతాయని కూడా మనం ఆశించాల్సిన అవసరం లేదు. అసలు ఈ 6 గ్యారంటీల మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఏ అనుమానం ఉన్నా మనం ఆశాజీవులం కాబట్టి ఓటేసింది కూడా 6 గ్యారంటీలు చూసి వేసినాం కాబట్టి ఆశపడుతున్నాం. ఆ డేటా ఎప్పుడు ఎంట్రీ కావాలా, ఎవరైనా మిస్ అయిన అప్లికేషన్లు ఉంటే ఎట్లా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ప్రాముఖ్యతలు ఇస్తానా, లేకపోతే అసలు ఏ లెక్కన మీరు వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగువనున్నట్టు తీసుకుంటారు. కొన్ని చోట్ల బ్యాంకు ఖాతాలు తీసుకున్నారు, కొన్ని చోట్ల బ్యాంకు ఖాతాలు తీసుకోలే. మరి ఇచ్చిన వాళ్ళకే వేస్తారా, ఇయ్యన వాళ్ళకి వేయరా? బ్యాంకు ఖాతాలు తీసుకునే వాళ్ళకు ఈ పథకాలకు సంబంధించి లైక్ మహిళా మహాలక్ష్మి స్కీమ్ కానివ్వండి, ఇంకో స్కీమ్ కానివ్వండి, ఆ పైసలు ఏ అకౌంట్లోకి వేస్తారు, వీటికి సంబంధించి క్లారిటీ లేదు. అలాగే దీంట్లో రైతు బంధుకు సంబంధించి కూడా పెట్టుకోమన్నారు. కౌలు రైతుకు సంబంధించి ఏ రైతు కూడా రాసి ఇవ్వట్లేడు. మరి కౌలు రైతు జీవితాలు అట్నేనా, దీని లెక్కనేనా? గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈయనన్నారు. మరి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కొడుకుకు గవర్నమెంట్ ఉద్యోగం లేకుండా ఆ పొలం మీదే ఆధారపడి ఉన్నాడు అనుకో, మరి కొడుకు కూడా ఇయ్యరా? ఇట్లా 1,00,000 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 6 పథకాల్లో ఈ డేటా ఎంట్రీ అయ్యి వాటిని సార్టింగ్ చేసి అందులో సెలక్షన్ చేసి అవన్నీ వచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. ఇవన్నీ అవ్వడానికి ఇంకో నాకు తెలిసి 6-7 నెలల టైం పడుతుంది. 100 రోజుల రోపు మాత్రం ఈ పథకాలు అమలు చేయడం అనేది కష్టం. అమలు చేస్తే ఆర్టీసీ లాగే జుట్టు పట్టుకొని ఆడవాళ్ళు కొట్టుకున్నట్టు బయట కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి పారదర్శకంగా జరగాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైం మనం ఇవ్వాలా. ఆ టైంలోపు అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా క్లియర్ వస్తుంది. మిర్చి రేటు తగ్గిస్తే చర్యలు, క్వాలిటీని బట్టి ధర ఇవ్వాలి. తుమ్మల నాగేశ్వరరావు. రైతులను మోసం చేస్తే ఊరుకోబోమని వార్నింగ్. ఖమ్మం మిర్చి యార్డును సందర్శించిన మంత్రి. అంటే ఒక్కటి రైతుల గురించి నేను చాలాసార్లు డిస్కస్ చేసిన. నేను ఇందులో ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎనీ గవర్నమెంట్ వస్తే ఏమవుతుందనంటే రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతలేవు, ఎలాంటి సబ్సిడీలు అందలేవు. మనకు ముందుగా తీసుకోవాలంటే దేశ జీడిపి తీసుకుంటే ఆ జీడిపిలో మనం ఎందుకు వెనకబడి ఉన్నామంటే వ్యవసాయం రాను తగ్గిపోతుంది, చాలా తగ్గిపోతుంది. ఈరోజు మంచి బియ్యం అనేది 6,500 రూపాయలు ఫర్ క్వింటాల్ ఉన్నాయి. హైదరాబాద్ నేను మొన్న ఒక సర్వేలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏమన్నాడు, అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సర్వే చేస్తే హైదరాబాద్ సరౌండింగ్లో 100 కిలోమీటర్ల లోపు వ్యవసాయం లేదు. ఒకవేళ ఇలాగే వ్యవసాయం కనుక అంతరించిపోతే ఆన్లైన్లో మనం ఒక మిర్చి, ఒక ఉల్లిగడ్డ ఆర్డర్ చేసుకునే దుస్థితికి మనం వస్తాము. సో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కొన్ని నివేదికలు కూడా ఇచ్చినాయి. సైంటిస్టులు కూడా కొన్ని నివేదికలు ఇచ్చారు. అయినా కూడా రైతులను ఇప్పటికి కూడా ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. సో దాన్ని ఎట్లా చూడొచ్చు, ఒకవేళ గవర్నమెంట్ పట్టించుకోకపోతే కనుక ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందా? డెఫినెట్గా. గత ప్రభుత్వం మనం చూసినాం, రైతులకు సంబంధించి చాలాసార్లు ఎలా మాట్లాడింది అనేది పక్కన పెట్టేస్తే డెవలప్మెంట్ పేరుతోటి రైతులు వ్యవసాయం చేసుకున్న భూములనే లాగేసుకున్నారు. మీరు ఆదిత్య 369 సినిమా చూసినరో లేదో, వాళ్ళు ఫ్యూచర్లోకి వెళ్తారు. ఫ్యూచర్లోకి వెళ్ళగానే ఆకలి అవుతా ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటారు. రేపు మన పరిస్థితి కూడా అంతే మారిపోతుంది. రైతు ఖచ్చితంగా ఈ దేశానికనే కాదు, ప్రపంచంలో ఏ దేశం డెవలప్ కావాలన్నా ఒకటి విద్యార్థులు, 2 రైతులు, వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంటుంది. రైతుని ఈరోజు నిర్లక్ష్యం చేసుకుంటే 65 రూపాయల బియ్యం రేపు 100 రూపాయలు అవుతాయి. మధ్యలో దళారులు బాగుపడటం తప్ప ఇటు ప్రజలకు అటు రైతులకు ఇద్దరికీ కూడా. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకించి వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా చాలామంది అన్నా మీకు చెప్తున్నా, కౌలుకి ఇచ్చేద్దాం, లేకపోతే డెవలప్మెంట్కి ఇచ్చేద్దాం, సిటీకి పోతే ఏదో ఒక ఉద్యోగం దొరుకుద్ది అని మాత్రం అనుకోకండి. ఉద్యోగాలు చేయడానికి మస్తు మంది ఉన్నారు, కానీ మీలాగా వ్యవసాయం చేయడానికి మీరు మాత్రమే ఉన్నారు. మీ పిల్లల్ని కూడా మీరు వ్యవసాయం చేయనియట్లేదు. అది మీ తప్పు కాదు. అతివృష్టి, అనావృష్టి, అటు ప్రకృతి, ఇటు ప్రభుత్వం మీ మీద కట్టిన కక్షకు. మనకు గతంలో కూడా పాకిస్తాన్లో 2,000 రూపాయల కిలో చికెన్ శ్రీలంక కూడా ఎదుర్కొన్నది. ఇటువంటి పరిస్థితులు వచ్చినా కూడా
మన వాళ్ళు ఇంకా తేరుకోలేకపోతున్నారు. రాదు అది. ఎందుకు అనంటే కరోనా టైంలో ప్రపంచ దేశం మొత్తం అల్లకల్లోలం అయితే భారతదేశం ప్రపంచానికి అన్నదాతగా మారింది. చాలా దేశాలకు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేసినాం. కాబట్టి ఆ స్థితి నేను వస్తుంది అని ఏ రోజు అనుకోను. ఎందుకంటే ఈ దేశంలో ఎన్ని ఉన్నా కూడా ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పని చేస్తారు. ఈ భూతల్లి దాన్ని వదిలేసి పట్టించుకోకుండా డెవలప్మెంట్ అని ఇచ్చి చివరికి మళ్ళీ దండం పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి నాగలి పెట్టినామంటే పచ్చటి పొలాలతోటి మనకు కావాల్సినంత ధాన్యం ఇస్తుంది. కాబట్టి భారతదేశంలో అలాంటి కొరత వస్తుందని అయితే నేను అనుకోను. అది ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు విద్య, రైతు, వైద్యం ఈ మూడింటికి ప్రాధాన్యత అసలే ఇవ్వడం లేదు. ఇంకా మనకు ప్రజలలో కూడా ఈ అవేర్నెస్ రావాలి, ఈ 3 గ్యారంటీలతోటి మేము వస్తే మేము వీళ్ళ ఓటేస్తామని చెప్పేసి కూడా ప్రజలలో అవేర్నెస్ రాలేదు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాము, ఓటేసేస్తున్నాం, ఫ్రీగా పైసలు ఇస్తారు, ఫ్రీ పథకాలు వస్తున్నాయి. ఆ ఫ్రీ పథకాలు కూడా 70% ఇంప్లిమెంటేషన్ అయితేనే అది సక్సెస్ అయినట్టు. 70% ఇంప్లిమెంటేషన్ కాకుండా సక్సెస్ కానట్టే. ప్రభుత్వం అట్లా దిగిపోద్ది బీఆర్ఎస్ లాగా. అంటే ఇప్పుడు ఇటువంటి గవర్నమెంట్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు 3 గ్యారంటీలు, వీళ్ళు 6 గ్యారంటీలు పెట్టారు. విద్య, వైద్యం, రైతు. ఆ విద్య, వైద్యం, రైతు ఈ 3 కూడా రావు. ఎందుకంటే ఈ 3 ఇప్పుడు కబంధ హస్తాలు, కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉన్నాయి. దాన్ని అంత ఈజీ కాదు. కావాలంటే నేను ఈ ప్రోగ్రాంలో ఉండి చెప్తున్నా, మాజీ మంత్రుల చుట్టాలు అందరికీ చూడండి స్కూళ్ళు, కాలేజీలు ఉంటాయి. వాళ్ళకే ఉంటాయి. ఈరోజు మనకు పంటి నొప్పి వస్తే ఢిల్లీకి పోయి హాస్పిటల్లో చూయించుకుంటా ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏందనేది అర్థం కావట్లేదు. ఎప్పుడైతే విద్య, వైద్యం అలాగే వ్యవసాయం ఈ 3 ఉచితం అంటే వాళ్ళకు కావాల్సిన పెట్టుబడులు రైతులకు అందడం, వాళ్ళకు కావాల్సిన చదువులు ఉచితంగా పూర్తవ్వడం, వైద్యం ఉచితంగా పూర్తవ్వడం అయిందో మనుషులు చైతన్యవంతులు అవుతారు. మనుషులకు కష్టాలు తగ్గిపోతే ఆలోచన శక్తి పెరుగుద్ది. ప్రజలకు కష్టాలు పెరుగుతూనే ఉండాలా, ఉచిత పేరుతో మాయాజాలం వేస్తూనే ఉండాలా, ఓట్లు గుద్దించుకొని మనం ఆ సీట్లలో ఉండి ఏలుబడి చేసి కావాల్సినంత సంపాదించుకోవాలా. ఈ 3 జరగాలంటే ఎర్ర వేసి శాపను పడతారు చూడు, సేమ్ ఉచితం అనేసి శాపను బట్టి గిలగిల కొట్టుకునేలాగా చేయాలా. ఈరోజు ఆర్టీసీ ఉచితం అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు, కానీ పెరిగిన కూరగాయల రేట్లు ఏంది, లేకపోతే ఆర్టీసీకి జరుగుతున్న నష్టం ఏందని ఎంతమంది ఆలోచిస్తున్నారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి నాకు తెలిసి మస్తు మంది అప్లై చేసి ఉంటారు. ఇంట్లో కూర్చొని 2500 మీకు ఊరికే ఫ్రీగా ఇస్తున్నారు అంటే దాని బర్డన్ ఎవరి మీద పడుతుంది? ఈరోజు ఈ అధికారంలో ఉన్న ఏ నాయకులైనా సరే, ఏ ప్రభుత్వమైనా భరిస్తుందా? 200 యూనిట్ల కరెంటు కర్ణాటక వాళ్ళు ఇడికొచ్చి ధర్నా చేసి అది జరగట్లేదని. మాకైతే పొద్దున్న నుంచి సాయంత్రం లోపు 5 సార్లు కరెంటు పోతుందన్న, నిజం చెప్తున్నా. ఇంతకు ముందు అయితే కరెంటు పోవడం లేదు, బిల్కులు ఒప్పుకోవాలి, నిజాలని నిజాలుగా మాట్లాడుకోవాలి. ఆల్రెడీ కరెంటు కోత ఇప్పుడే స్టార్ట్ అయిందంటే ఎండాకాలం దీని పరిస్థితి ఏంది? అసలు ఆ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తే ఇప్పటికే నార్త్ సౌత్కి సంబంధించి పూర్తి అప్పుల్లో కూలుకుపోయి ఉంది. 1000 కోట్లు ప్రభుత్వం బకాయి పడి ఉంది. మరి బకాయి పడి ఉన్నప్పుడు మిగిలిన వాటికి ఎలా ఇస్తారు? కర్ణాటకకు కూడా ఇక్కడ నుంచి కరెంటు సప్లై చేయబోతున్నారని తెలుస్తుంది. తెలంగాణలో సరిపడా కరెంటు ఉండి కర్ణాటకకు సప్లై చేస్తారా, లేకపోతే అక్కడి నుంచి వస్తున్న వ్యతిరేకతన, ఇవి చాలా ఉన్నాయి. ప్రజలు మాత్రం చాలా క్లియర్గా ఇక నుంచి ఉచితం అనేది మనకొద్దు, ఉపాధి అనేది మనకు ముద్దు. కష్టపడి రూపాయి సంపాదించుకొని తిన్నాం అనుకో శంషేర్గా చెప్పొచ్చు, కానీ ఉచితంగా ఇచ్చే డబ్బులు తిన్నామంటే అంతకు మించి దరిద్రం ఉండదు. ఏమయ్యా నీకు 2500 ఇస్తాను, ఇంట్లో కూర్చొని తినట్లేదంటే తలక ఏడ పెట్టుకోలేం. అదే నువ్వు రూపాయి కష్టపడి సంపాదించు, దాంతో పచ్చడి మెతుకులు తిన్నా ఇది నా కష్టం రాబాయి అన్నట్టు ఉంటుంది. ఆ కష్టాన్ని కోరుకోండి, ఉపాధిని కోరుకోండి, కానీ ఉచితాలకు పెద్దపీట వేస్తూ రేపటి మీ పిల్లల భవిష్యత్తును మాత్రం అంధకారం చేయొద్దు. ఈరోజు మీరు తీసుకునే ఉచితాలకు సంబంధించిన ప్రతి పైసా రేపు మీ పిల్లలు, మీ మనవళ్ళు, ముని మనవళ్ళు వడ్డీతో సహా చెల్లించాల్సిందే, మర్చిపోకండి, ట్యాక్సుల రూపంలో.